హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ అండి. ఇది బజ్జీలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ పచ్చిమిర్చి ఒక 8 తీసుకోండి. టమాటాలు ఒక 4 మీడియం సైజ్ తీసుకోవాలి. పల్లీలు హాఫ్ కప్పు, సాల్ట్ 2 టీ స్పూన్స్, కొంచెం చింతపండు, 3 టీ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ధనియాలు ఇవి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణీ పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వాటిని మనం ఒక మిక్సర్ జార్లోకి తీసుకోండి. తర్వాత పల్లీలు కూడా అదే రకంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా మనం మిక్సర్ జార్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత టమాటాలు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చిగా కాకుండా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోకి సాల్ట్ ఒక 2 టీ స్పూన్స్ తీసుకున్నాం కదా, అవి యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ధనియాలు, చింతపండు యాడ్ చేసుకొని మనం వీటిని మిక్సీ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్లానే గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాంట్లోకి మనం పోపు వేసుకోవాలన్నమాట. పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణీ పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి ఒక 2, వెల్లుల్లిపాయలు కూడా ఒక 4 తీసుకోండి. కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసి ఫ్రై చేసుకొని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.